ఆ ప్రజలందరి విడుదల కోసం ఒక్క మోషే అన్నాన్ని నీళ్ళని మర్చిపోయాడు. ఎందుకంటే దేశం బాగుపడాలని. మోషే ఆ పని చేసినందుకు ఇశ్రాయేలు ప్రజలందరి కట్లు తెంపబడ్డాయి. ఇజ్రాయేలు దేశము స్వతంత్రమైన దేశముగా, దీవెనకరమైన ప్రజలుగా, విమోచించబడిన జనాంగముగా మార్చబడలేదా? ఇవన్నీ జరగలేదా? ఈ రోజున నీ బువ్వ నువ్వు చూసుకుంటున్నావు, నీ తిండి నువ్వు చూసుకుంటున్నావు, నీ గుడ్డ నువ్వు చూసుకుంటున్నావు, నీ రోగం పోలేదని నీ రోగాలని చెబుతున్నాను. నాకు నీ తెప్పల గురించి ఆలోచన చేస్తున్నావు, నీ బాధల గురించి మాట్లాడుకుంటున్నావు, ఆ సమస్యలలోనే మగ్గుతున్నావు, ఆ సమస్యలలోనే పిల్లలు కోరుతున్నావు, దానికోసమే మందిరానికి వస్తున్నావు, దానికోసమే ఉపవాసం ఉంటున్నావు, దానికోసమే కన్నీళ్లు గారుతున్నావు, అన్ని నిత్యమైన వాటి కోసమే నీ భక్తంతా దీనితోనే కాలం వెళ్ళబుచ్చుతున్నావు. అంతే నీ జీవితం అంతా నిత్యం పడుతుంది. ఒక స్పష్టమైన స్ఫటికమైన క్రిస్టల్ క్లియర్ గా ఈ కాలంలో దేవుడి కొరకు నేను బ్రతకాలన్న తీవ్రత, దేవుడి పక్షమున నేనున్నాను. ఇదిగో నా నిమిత్తం ఎవడు పోతాడు? కోత విస్తారంగా ఉంది, కొంచెం తక్కువ మంది ఉందా అంటే పోయేటానికి ఓన్లీ పాస్టర్సేనా? సేవకులకి ఈ పని అప్పచెప్పాడా దేవుడు? సేవకులదా ఈ భారం? ఆయన ద్వారా ఇసుక రేణువంత మేలు నీకు జరిగిన నీ జీవితంలో, నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రభు పక్షాన నిలవబడిన బిడ్డగను మాత్రమడుగుగా. రాజకీయ నాయకుడు పక్షాన నిలబడండి. మీరు మునగకపోతున్నాడు. ఒక రాజకీయ నాయకుడు పక్షాన్ని పోయి మీరు నిలబడండి, నీకు మేలు జరగచ్చు జరగదు. కుటుంబ పక్షాన్ని నిలబడండి. అందరు కలిసి నేను దేశద్రోహం చేసాడు చేస్తారు. నీ ఇంట్లో అందరూ కలిసి నేను దుర్మార్గుడు అని ట్యాగ్ వేస్తారు. నీ వెళ్ళం లోకం చేసే పని అదే. వీటి పక్షాన నిలవబడే వాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు. పక్షాన నిలవబడే వాళ్ళు మీరు ఎవరున్నారు? నిలబడతారు మీరు దేవుడి కోసం. నేను ఒక్క నేను భక్తి చేయలేకపోతాను, నేను ఒక్క కుటుంబం ఏ చెప్పకుండా బతుకుతున్నారైతే నా దేవుడి రాత్రి చెప్తున్నాడు, నీతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు. నాకు నీ ఒక్కడిగా, నీ ఒక్కదానిగా నాకు నువ్వే కావాలి. నీ ఒక్కడితోనే దేవుడు గొప్ప పని చేయించుకోబోతున్నాడు ఆయన.